డ్రాగన్ చెట్టు ప్రూనింగ్ చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వితిన్ 3 వీక్స్లో మనకి బడ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అస్సలు నమ్మలేకపోతున్నా. మీరు కూడా ఇట్లా ట్రీ కాయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మైదాకు గోరింటాకు అని చెప్తారు కదా, మా చెల్లె తెంపుకోతుంది ఈరోజు. చూడండి, గార్డెన్ అప్డేట్స్ అయితే చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో భాగంగా మనకి ఇది పప్పాయ, ఎంత చిన్న పిందుండే మనకి కొంచెం సైజ్ పెరిగిందనమాట. డ్రాగన్ ఇది కూడా ప్రూనింగ్ చేసినాం అనమాట మనము, కానీ అయితే రిజల్ట్ ఇంకా ఏం లేదు. వర్షాలు కూడా మంచిగా పడుతున్నాయి కదా ఫ్రెండ్స్. మల్బరీ చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయింది, కాయలు కూడా మంచిగా వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఒక కాయ తెంపుకుని నేనైతే బాగుంది. నువ్వేంట్రా బాబు పక్కన వర్షాలు వచ్చి ఊర్లు కొట్టుకుపోతుంటే వర్షాలు బాగున్నాయి అంటున్నావు అని చెప్పేసి అనుకుంటారా? రియల్లీ వాళ్ళకి అసలు ఎట్లా ఉంటుందో ఏమో. చూసిన పెత్తరమావాస్య బతుకమ్మ పండుగ కూడా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా 3 డేసే ఉంది. పట్టుకొచ్చులు ఇవి పెద్ద బతుకమ్మకి వరకు మంచిగా వస్తాయి. ఇదైతే బంతిపూల వనమే అనుకోవాలి, ఎందుకంటే వీడియోలో చూపించిన కదా మా అల్లుడు పెట్టింది చెట్లన్నీ. మంచి చిన్న అబ్బాయి అయినా నా లెక్క మంచిగా చేసాడు అన్నట్టుగా. ఈ టమాటా అయితే పెద్ద తీగవారుతుంది ఫ్రెండ్స్, తీగవారి టమాటా అంటారు కదా గైస్. మొక్కజొన్న విత్తనాలు కూడా మనం నాటి 3 వీక్స్ అయిపోయింది, సేమ్ అది కూడా. చూడండి అసలు మంచిగా వచ్చినాయి, కానీ అన్నీ స్ప్రౌట్ కాలేవు ఫ్రెండ్స్. అవి ఏవో ఒక 5-6 అట్లా అయినాయి. ఈ వంకాయ చెట్లు ప్రీవియస్ ఇయర్ పెట్టినప్పుడు అన్ని వంకాయలు కాయడం లేదని చెప్పేసి అన్ని తీసేసిన. సీజన్ అయిపోయింది కదా, ఏదైనా అంతే కదా ఫ్రెండ్స్. ఈ వంకాయ చెట్ల బదులుగా మళ్ళీ మనం ఒక చెట్లు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక 9. అవి కూడా మంచిగా అయినాయి అన్నట్టుగా. ఇప్పుడు అవి తీసేసినందుకు ఇవి ఉంటాయి మనకి. ఇప్పుడు మన తోట అయితే చాలా పెద్దగా అయిపోతుంది అన్నట్టుగా. కంది చెట్లు అయితే చూడండి, ఫస్ట్ ఫ్లోర్ అక్కడ గీతలు కనిపించే వరకు కిటికీ కూడా అందుకో అంత హైట్ అయిపోతాయేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా చెట్టు కింద నుంచి చూస్తేనైతే పెద్ద స్వరంగము ఇట్లా అడవిలో తిరిగినట్టే అనిపించింది ఫ్రెండ్స్. ఈ అరటి చెట్టునైతే కంది చెట్లు మొత్తం ఆక్రమించేసినాయి అన్నట్టు. ఆ రూట్స్ అండ్ కొమ్మలు ఉంటాయి కదా మొత్తం చెట్టు మీదనే పడిపోయినాయి అన్నట్టు. అరటి చెట్టు ఆల్మోస్ట్ వంకర అయిపోయింది, సన్ లైట్ కూడా తాకడం లేదు అసలు దానికి. ఈ మునగ చెట్టు కూడా మొన్న ప్రూనింగ్ చేసినాం ఫ్రెండ్స్, మంచిగా అయింది. ఇది కూడా వితిన్ 2 వీక్స్లో మంచిగా అయిపోయింది. మా నాన్నమ్మ చెప్పింది ఫ్రెండ్స్, మునగాకు 365 రోగాలను తరిమి కొడుతుందని చెప్పేసి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. ఖచ్చితంగా బాలు వోకల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.